पूराङ्गनीराजं दर्शयामि राजानां शुद्धाग्निं समर्पयामि नमस्करोमि पार्वतीपतये हर स्वामी गोत्रोद्घोष स्वामी नामदेवस्याः यादहस्कृतेन सहस्रता दावरणो जातवेदाहमन्यं शैलते मानुशीर्यात् पाहिनो ट्रेन టు ట్రైన్ అట్లా గబ్బు రేపిద్ది అక్కడ కూడా ఓకే చెప్పలేట్లేవు నాకు తెలిసేదా లేదు ఫోన్ కొట్టేసి అండి ఈరోజు నవభారత్ 1వ లైన్ 4వ లైన్లో వర్క్స్ ని 4వ లైన్లో రోడ్ని 49 లక్షల రూపాయల రోడ్ని వాళ్ళు స్థాపన చేసుకోవడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ ని పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా దగ్గర 50 లక్షల రూపాయల వర్క్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్గా డ్రైన్స్కి ఈరోజు 49 లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము. వారం రోజుల్లో మళ్ళీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విద్యానగర్ 3వ లైన్ రోడ్డు కూడా కౌన్సిల్లో అప్రూవల్ అయిపోయింది. అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసిన రోడ్స్ డ్రైన్స్తో ముందుకు వెళ్తుంది. ఇంకా అనేక సమస్యలు మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము. సో అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము. ఆశా వ్యక్తం చేస్తున్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. సో చాలా సంతోషంగా కాన్సన్ట్రేట్ చేశాము. ఈరోజు సమయం దొరికితే ఈ కేబుల్స్ మీద పోరాడాలని అనుకుంటున్నాను. కరెంట్ పోల్స్ మీద కేబుల్స్ దయ్యాలాగే వేళ్లాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. వాటి మీద పోరాడదలుచుకున్నాను. కల్తీ మీద యుద్ధం చేస్తున్నాము. ఈరోజు కల్తీ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అదేవిధంగా బడ్జెట్ మీద మాట్లాడడం జరిగింది. అండ్ హెల్త్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ నారా లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. అందులో మాత్రం పాఠ్య పుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు రోడ్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది.
పైన మినిస్టర్ లెవెల్లో జరిగే కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈరోజు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టి గుంటూరులోని ఈ నవభారత్ నగర్ ఏరియాలో మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారి ఆధ్వర్యంలో, అట్లానే కార్పొరేటర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ముందు ఫస్ట్ ఫేజ్లో వర్క్ మొదలు పెడుతున్నారండి. ఇది ఇంతటితో ఆగకుండా దినదినాభివృద్ధి చెంది అన్ని ఏరియాలు డెవలప్మెంట్కి దృష్టి పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.